కాలేజ్ లో క్లాసెస్ బంక్ కొట్టి మరి టెంపుల్ కి వచ్చామంటే మామూలుగా ఉండదు మనతోటి. ఇంకా మ్యాటర్ ఏంటంటే కాలేజ్ లో క్లాసెస్ అయితే అంతగా అవ్వట్లేదు. ఇక ఆ రోజు హనుమాన్ జయంతి ఉండే కాబట్టి ఇక మేము కూడా టెంపుల్ కి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం. అది కూడా సడన్ ప్లానింగ్ అనుకోండి. ఇంకా కాలేజ్ నుంచి 1 కి స్టార్ట్ అయితే గుడికి వచ్చే వరకు 2 అయింది. కానీ మేము వచ్చుడేందో గాని కాళ్ళు మాత్రం ఘోరంగా మండినాయి అసలు. మరి మిట్ట మధ్యాహ్నం 2కి వచ్చాము. అది కూడా గోవిందరాజ్ టెంపుల్ కి అయితే వచ్చాము. ఆ స్టెప్స్ ఎక్కేసరికి మా కాళ్ళు మాత్రం పోయినాయి అనుకోండి. కానీ లోపలికి వచ్చాక పైకి వచ్చాక ఎంత ప్రశాంతంగా ఉండే, మస్తు అనిపించింది అసలు. కానీ గేట్స్ అయితే క్లోజ్ చేసి ఉండే. ఇక బయట నుంచే మంచిగా మొక్కుకున్నాము. ఇక మా ఫ్రెండ్స్ అయితే బొట్లు పెట్టుకుంటున్నారు అనమాట. ఇంకేముంది, అక్కడనే మంచిగా టైం స్పెండ్ చేసాము. కానీ మంచిగా ప్లానింగ్ వేసుకొని వచ్చినప్పుడు అంతగా అనిపించదులే, కానీ ఇట్లా సడన్ ప్లానింగ్ వేసుకుంటే మస్తు అనిపిస్తుంది అసలు. ఏమో ఇక అలా సడన్ గా అయిపోయింది. అస్సలు తెలవలే మాకు టెంపుల్ కి వస్తాం అనేసి. అప్పటిదప్పుడు అనుకున్నాం, ఇక వచ్చేసినాం అన్నమాట మేము. కానీ ఇంకొంచెం పొద్దున వచ్చింటే బాగుండు అనిపించింది. ఇక టెంపుల్ అయితే మొత్తం ఖాళీగా ఉండే, ఎవ్వరు లేకుండే అసలు. మధ్యాహ్నం వచ్చినాం కదా, అంతమంది జనాలు అయితే లేకుండే. కానీ ఏ మాటకు ఆ మాట ప్రశాంతంగా అనిపించింది, మస్తు అనిపించింది అసలు టెంపుల్లో. ఇక మళ్ళీ దేవుణ్ణి అయితే మంచిగా మొక్కుకున్నాము దగ్గరుండి. ఇక అక్కడైతే మా ఫ్రెండ్ కొబ్బరికాయ కొట్టింది. ఇక మంచిగా కొబ్బరికాయ కూడా తినేసినాము. దర్శనం అయిపోయింది. కొబ్బరికాయ రోటీ తిన్నాం. ఇక మన ఫ్రెండ్స్ తో బ్లాగ్ మామూలుగా ఉండదు కదా. ఇక అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసి కిందికైతే వచ్చేసాము. ఇక ఇంకేముంది, ఇక ఎవరిది వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోయిళ్ళు. బాయ్ గైస్.